వెల్కమ్ టు TJ9 న్యూస్. మంత్నిలోని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే 60 అడుగుల రహదారిని కుదించడం ఎవరి ప్రయోజనాల కోసమో చెప్పాలని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఆరేపల్లి కుమార్, కౌన్సిలర్లు కాయితీ సమ్మయ్య, గర్రేపల్లి సత్యనారాయణలు డిమాండ్ చేశారు. మంత్నిలో చేపట్టిన డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులను వారు పరిశీలించారు. మంత్ని మున్సిపల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను తాము స్వాగతిస్తున్నామని, కానీ అభివృద్ధి పనుల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై అధికారులు స్పందించాలన్నారు. ప్రతి దసరా పండుగతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో వివిధ పనులు, విఐపీల రాకపోకలు సాగించే ప్రధాన రహదారిలో డ్రైనేజీ నిర్మాణం చేస్తున్నారని, అయితే 60 ఫీట్ల రోడ్డులో 10 ఫీట్లు వదిలి డ్రైనేజీ నిర్మిస్తున్నారని అన్నారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ను అడిగితే సంబంధిత ఏఈకి తెలియకుండానే కాంట్రాక్టర్ పనులు ప్రారంభించారని చెప్తున్నాడని, అంటే ఈ ప్రభుత్వంలో అధికారులకు, ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండానే కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేయవచ్చా అని వారు ప్రశ్నించారు. అభివృద్ధి పనులు జరిగే వార్డుకు సంబంధించిన కౌన్సిలర్లకు సైతం కనీస సమాచారం ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందని వారు అన్నారు. కనీసం అభివృద్ధి పనులపై అధికారులు ఎందుకు పర్యవేక్షణ చేయడం లేదన్నారు. సీసీ రోడ్లు నాసిరకంగా నిర్మాణం చేశారని, కనీసం క్యూరింగ్ లేకపోవడంతో వేసిన వారం రోజుల్లోనే శిథిలమైపోతున్నాయని వారు ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి డ్రైనేజీ నిర్మాణ పనులను నిలిపివేసి సదరు కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఎవరి ప్రయోజనాల కోసం ఈ ఆర్డీఓ గోడ నుంచి ఇప్పుడు ఈ 10 ఫీట్ల జాగా వదిలిపెట్టి ఇక్కడ డ్రైనేజ్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. మరి ఇది 60 ఫీట్ల రోడ్డు. ఈ 60 ఫీట్ల రోడ్డు మరి దసరా పండుగ వస్తే జంబికాడికి వెళ్ళడానికి ఈ 60 ఫీట్ల రోడ్డు నుంచి మంతినిలో ఉన్న ప్రజలంతా ఈ ప్రాంతం నుండే మరి ఆ జమ్మి దగ్గరికి దేవుని తీసుకుపోయేటప్పుడు వెళుతూ ఉంటారు. మరి ప్రభుత్వం హైదరాబాద్లో హైడ్రా పేరుతో గరీబోళ్ళ ఇల్లు కూలగొడుతూ హైడ్రాను ఉపయోగించి చాలా గరీబోళ్ళ ఇళ్లను కూలగొడుతూ ఉన్నారు. మరి ఇక్కడ దేనికి ఉపయోగపడుతూ ఉన్నది? ఈ ఖాళీ స్థలాన్ని వదిలిపెట్టి ఇక్కడ డ్రైనేజ్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. మరి అధికారులకు, స్థానిక కమిషనర్ గారికి ఫోన్ చేస్తే తను మాకు ఏఈ గారికి ఇన్ఫర్మేషన్ లేకుండానే కాంట్రాక్టరు ఈ జాగా వదిలిపెట్టి నిర్మాణం చేస్తూ ఉన్నారని కమిషనర్ గారు చెప్పడం జరిగింది. మరి ఏఈకి సంబంధం లేకుండా కాంట్రాక్టరు ఎలా నిర్ణయం తీసుకొని ఇది చేస్తూ ఉంటారు? స్థానిక కౌన్సిలర్కు ఇన్ఫర్మేషన్ లేదు, 2వ వార్డు కౌన్సిలర్స్కు ఇన్ఫర్మేషన్ లేదు, ఏ వర్క్ ఎక్కడి నుంచి పెట్టాలనే జ్ఞానం కూడా లేకుండా ఇది ఎట్లా పడితే అట్లా ఈ డ్రైనేజ్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి మొదలు పెడితే కాలేజ్ గేట్ వరకు కూడా 10 ఫీట్ల జాగను అటు సైడ్ వదిలిపెడుతూ ఇటు నిర్మాణం చేస్తూ ఉన్నారు. మరి ఇది చూడండి, ఇటు చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ రోడ్డు తగ్గిస్తూ ఉన్నారు. ఇది విఐపీలు వెళ్ళే ప్రాంతం. కోర్టు ఉన్నది, ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నది, ఆర్డీఓ ఆఫీస్ ఉన్నది, వివిధ ఆఫీసులు అన్నీ ఉన్నాయి. మరి రేపు విఐపీగా వచ్చినప్పుడు ఇది పెద్ద మొత్తంలో ఈ జాగా ఈ రోడ్డును వాడుతూ ఉంటారు. మరి ఈ వర్కులు ఓకే చేస్తారు, సంతోషం. దీన్ని ఈ డ్రైనేజీని ఆ గోడ నుంచి చేస్తే బాగుంటుంది, ప్రజలకు ఉపయోగంగా ఉంటుంది. రోడ్డు మరీ తగ్గుతూ ఉన్నది. 60 ఫీట్ల రోడ్డు 24 ఫీట్లకు వచ్చిందని మొన్న మోహన్ శర్మ గారు కూడా ఈ రోడ్డు మీద మాట్లాడడం జరిగింది. మరి దీన్ని తక్షణమే ఈ డ్రైనేజీ క్యాన్సిల్ చేసి అటు గోడ పక్కన వచ్చి చేస్తే ఈ రోడ్డు విశాలంగా ఉంటుంది. మరి ప్రభుత్వ అధికారులు ఎంబడే స్పందించి దీన్ని జరిపి అక్కడి నుంచి చేస్తేనే బాగుంటుందని మేము తెలియజేస్తున్నాం.
బీఆర్ఎస్ పార్టీ తరఫున కౌన్సిలర్లుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం చూసి చూడనట్టుగా ఇట్లా వదిలిపెడితే ప్రజలకు ఇబ్బంది జరిగే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ రోడ్డు వెడల్పు తగ్గియకుండా ఉన్న రోడ్డును ఇలాగే ఉంచి డ్రైనేజీని అటు కట్టాలని మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వం హైడ్రాల పేరుతో బంగ్లాలు, బిల్డింగులు గరీబోళ్ళై ఎన్నో కూలగొడుతున్నారు. వెడల్పు బఫర్ జోన్లు అని అది అని చెబుతూ అక్కడనే కూల్చివేస్తూ ఉన్నారు. మరి మంత్రికి వచ్చే వరకు మంత్రిలా ఒక రకంగా కొంతమంది నాయకులు చెప్పిన విధంగా ఎవరి స్వలాభం కోసమో ఈ ప్రభుత్వ స్థలాన్ని రోడ్డును తగ్గిస్తూ ఇట్లా చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోడ్ను ఈ డ్రైనేజీని అటు జరిపివేయాలని తెలియజేస్తున్నాం. అధికారుల మీద దీన్ని అటు జరిపివేయకుంటే అధికారుల మీద మేము కంప్లైంట్ చేస్తాం. పై అధికారులకు, కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేస్తాం. తక్షణమే ఈ డ్రైనేజీని అటు కట్టాలని తెలియజేస్తున్నాం. రోడ్డు మరీ ఇరుకుగా కాకుండా ఉన్న స్థలాన్ని నిరుపయోగంగా వదిలి